సిఐఐ సదస్సు ద్వారా ఏపీకి 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఏపీ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లాకు 3704 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు. 5000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. ఇక పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. భాగస్వామ్య సదస్సులో మన ప్రకాశం జిల్లాకి 5 కంపెనీలు మనం ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది. ఈ 5 కంపెనీల వల్ల 3407 కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు సంతకం చేయడం జరిగింది. దీని ద్వారా 5104 ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ఈ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం మీద సంతకాలు చేసేందుకు ప్రభుత్వాన్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ శాఖ నుంచి 63 కంపెనీలకి దాదాపుగా 5,33,357 కోట్లు, అదేవిధంగా పరిశ్రమ శాఖ నుంచి 193 కంపెనీలు, అది I&I నుంచి 25 కంపెనీలకి, ఐటీఈ అండ్ కంప్యూటర్స్ నుంచి 25, అదేవిధంగా ఏపీసీఆర్డీఏ తోటి 41 కంపెనీలు, I&I ఏపీఏడీసీఎల్ నుంచి 13, టూరిజం నుంచి 112 కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి 38, ఎంఏయుడి నుంచి 8, టెక్స్టైల్ నుంచి 7, ఎడ్యుకేషన్ నుంచి 2, హెల్త్ డిపార్ట్మెంట్తో 3, మొత్తం కలిపి 613 కంపెనీలు ఈ శాఖల ద్వారా భాగస్వామ్యంలో ఒప్పందం మీద సంతకాలు పెట్టడం జరిగింది. వీటి ద్వారా వచ్చేటువంటి మొత్తం పెట్టుబడులు 13,25,716 కోట్ల రూపాయలు.